రెండోసారి ఎన్టీ రామారావు గెలిచినప్పుడు కూడా దేశంలో చక్రాలు తిప్పుతున్నదే 94లో. ఎందుకంటే అప్పుడు ఏది పివి నరసింహారావు చివరి టైం కావడం, ఏది పివి నరసింహారావు ప్రధానమంత్రి కావడం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనే కదా 96లో పివి నరసింహారావు దిగిపోయిన తర్వాతన తాత్కాలిక ప్రభుత్వం 13 రోజుల పాటు ప్రభుత్వం, ఆ పైన దేవగౌడ ప్రభుత్వం 13 రోజులు వాజ్పేయి ప్రభుత్వం, తర్వాత దేవగౌడ ప్రభుత్వం. అప్పుడు చక్రాలు తిప్పేటటువంటి పని చంద్రబాబు గారు తీసుకున్నారు. ఎన్టీ రామారావు పని అప్పటికి అయిపోయినటువంటి సిచ్యుయేషన్. అయితే బాబు గారు ఆ కేంద్రాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలో పార్టీని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మధ్యలో వచ్చినటువంటి ఆ పార్టీని చీల్చడం, ఆయన చీల్చలా, ఎవరు మన కేసీఆర్ బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకున్నాడు. తర్వాతన దేవేంద్ర గౌడ్ పార్టీని చీల్చుకుని కొంతమందిని తీసుకుని వెళ్ళాడు, ఏం కాలేదు. ఓవరాల్గా చూస్తే పార్టీ పరమైనటువంటి సంస్థాగత నిర్మాణం పరంగా చూస్తే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు సంపూర్ణం. చంద్రబాబు గారు ఇప్పుడు ఆంధ్రాకి పరిమితం చేశారు. ఇప్పుడు మళ్ళీ తాతగారి వారసత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుగుదేశాన్ని బలమైన శక్తిగా తీసుకెళ్లడం అన్నటువంటిది లోకేష్ ముందున్న వన్ ఆఫ్ ద కర్తవ్యం. రెండోది వచ్చేటప్పటికి అధికారపరమైనటువంటిది, అంటే పార్టీ పరంగా ఎదుగుదల అన్నటువంటి దాన్ని తీసుకురావడం, మళ్ళీ పాత వైభవం తీసుకురావడం అన్నటువంటి దిశగా ఏమన్నా ప్రయత్నిస్తారేమో చూడాలి లోకేష్. కానీ ఒకటి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలో